Hello students, myself Jaymansa Vemuri. In this video, we are going to learn the Unit 5 concepts, data types and control structures, conditional control in control structure. Data types. Every constant and variable has a data type. Already previously మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో లాగానే ఒక వేరియబుల్ని కానీ ఒక కాన్స్టెంట్ని కానీ మనం డిక్లేర్ చేయడానికి ఖచ్చితంగా ఒక డేటా టైప్ అనేది కావాలి. A data type specifies the space to be reserved in the memory. What is data type? Data type అంటే మన వేరియబుల్ని కానీ కాన్స్టెంట్ని కానీ మనం ప్రోగ్రాంలో రాసుకున్నప్పుడు దానికి ఒక స్పేస్ని మెమరీలో రిజర్వ్ చేస్తుంది. లైక్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ అండ్ వాల్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. వాల్యూస్ అనేవి ఏ రేంజ్లో ఉండాలి, ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఎలాంటి డేటాని మనం ఎంటర్ చేయాలి అనే దానికోసం మనం డేటా టైప్స్ని యూజ్ చేస్తాము. PL/SQL supports all the built-in SQL data types. SQLలో మనం నేర్చుకున్న డేటా టైప్స్ అన్నిటినీ PL/SQL సపోర్ట్ చేస్తుంది. ఎడిషనల్గా ఇంకొక 2 or 3 ఉంటాయన్నమాట. ఓకే, లైక్ డేటా టైప్. న్యూమరిక్ డేటా టైప్ it stores the numeric values on which arithmetic operations are performed. న్యూమరిక్ డేటా టైప్ అనేది న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి. క్యారెక్టర్ డేటా టైప్ ఆల్ఫాన్యూమరిక్ వాల్యూస్ని దట్ రిప్రజెంట్ ద సింగిల్ క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్స్. ఆల్ఫాన్యూమరిక్ వాల్యూస్ అంటే న్యూమరిక్ వాల్యూస్ని క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయడానికి, సింగిల్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ని. బూలియన్ లైక్ లాజికల్ వాల్యూస్ని లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి, లాజికల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనకి బూలియన్ డేటా టైప్ యూజ్ అవుతుంది. డేట్ టైం అనేది డేట్స్ అండ్ టైమ్స్ని స్టోర్ చేసుకోవడానికి. దీస్ ఆర్ ద బిల్ట్ ఇన్ డేటా టైప్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ అవర్ SQL. దానికి ఎక్స్టెన్షన్గా మనకి PL/SQLలో ఉన్న డేటా టైప్స్. అపార్ట్ ఫ్రమ్ దోస్ డేటా టైప్స్, PL/SQL provides some other data types like Boolean data type. We all know Boolean data type అంటే లాజికల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి. ఓకే, a Boolean data type is assigned to those variables which are required for logical operations. లాజికల్ ఆపరేషన్కి అవసరమైన వేరియబుల్స్కి అసైన్ చేసే డేటా టైప్ని మనం బూలియన్ డేటా టైప్ అంటారు. ఏ బూలియన్ డేటా టైప్ వేరియబుల్ కెన్ స్టోర్ ఓన్లీ లాజికల్ వాల్యూస్. లైక్ లాజికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం తీసుకున్న వేరియబుల్స్ని అసైన్ చేసే డేటా టైప్ని బూలియన్ డేటా టైప్ అంటారు. ఇవి ఓన్లీ లాజికల్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తాయి. దీస్ ఆర్ ట్రూ, ఫాల్స్ ఆర్ నల్. దీస్ ఆర్ ద లాజికల్ వాల్యూస్ విచ్ ఆర్ అసైన్డ్ టు దోస్ వేరియబుల్స్ విచ్ కమ్స్ అండర్ ద బూలియన్ డేటా టైప్. నెక్స్ట్ వన్, పర్సంటేజ్ టైప్. Okay, this attribute provides the data type of a variable or a database column. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు ఈ పర్సంటేజ్ టైప్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ మన టేబుల్లో బ్యాలెన్స్ అనే ఒక కాలమ్ని తీసుకున్నాము. దాన్ని ప్రీవియస్గా మనం నెంబర్ డేటా టైప్తో డిఫైన్ చేసి దానికి వాల్యూస్ ఇచ్చుకున్నాం. ఓకే, అలా ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్న డేటా టైప్ని ఇంకొక కాలమ్కి కనుక మనం అసైన్ చేసుకోవాలి అంటే మనం పర్సంటేజ్ టైప్ అని సింపుల్గా ఇచ్చేస్తే ఆ కాలమ్ని కానీ ఆ వేరియబుల్ని కానీ మనం ఏ ప్రాపర్టీస్ అయితే మనం అప్లై చేసామో అవన్నీ మనం కొత్తగా తీసుకున్న కాలమ్కి కూడా అప్లై అయిపోతాయి. నేను నా టేబుల్లో బ్యాలెన్స్ అనే కాలమ్ని తీసుకున్నాను విత్ డేటా టైప్ నెంబర్. నేను తర్వాత మినిమం బ్యాలెన్స్ అనే ఇంకో కాలమ్ని తీసుకుని నేను ఏ కాలమ్ది అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నానో ఆ కాలమ్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ రాసి సింపుల్గా పర్సంటేజ్ టైప్ అని ఇస్తాను. అంటే ఇప్పుడు ఈ మినిమం బ్యాలెన్స్ యొక్క డేటా టైప్ కూడా నెంబరు, వాల్యూస్ 8,2 అనమాట. ఓకే, ఇన్ అబౌవ్ ఎగ్జాంపుల్ PL/SQL will treat the minimum balance of the same data type as that of balance. బ్యాలెన్స్కి ఏ డేటా టైప్ అయితే ఉందో మనకి మినిమం బ్యాలెన్స్ అనే దానికి కూడా సేమ్ డేటా టైప్, సేమ్ ప్రాపర్టీస్ దానికి ఏవైతే అప్లై అవుతాయో దీనికి అవన్నీ అప్లై చేసి మనకి తీసుకుంటుంది. ఓకే, లైక్ అదేంటి డేటాని డిక్లేర్ చేయడం. ఇప్పుడు ఏంటంటే ఇనీషియలైజ్ చేయడం. సపోజ్ ఇప్పుడు బ్యాలెన్స్ అనే డేటా టైప్, బ్యాలెన్స్ అనే కాలమ్ తీసుకుని దానికి నెంబర్ డేటా టైప్ విత్ 7,2 వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మినిమం బ్యాలెన్స్ అనే దాన్ని ఇనిషియలైజ్ చేయాలంటే సింపుల్గా ఈక్వల్ టు వాల్యూ ఇచ్చేయడం. ఓకే, న్యూ కాలమ్ నేమ్, ఓల్డ్ కాలమ్ నేమ్, పర్సంటేజ్ టైప్ ఈక్వల్ టు వాల్యూ సెమీకోలన్. Okay, like the percentage type attribute is particularly useful when declaring variables that refers to the database columns. అంటే
డేటాబేస్ కాలమ్స్ని డిక్లేర్ చేయడానికి, ఒక పర్టికులర్ డేటాబేస్ కాలమ్ని డిక్లేర్ చేయడానికి మనం రిఫర్ చేసుకునే దాన్ని పర్సంటేజ్ టైప్ అంటారు. నెక్స్ట్ వన్ రో టైప్. ఓకే, ఈ రో టైప్ అంటే ఏం చేస్తుందంటే దిస్ అట్రిబ్యూట్ ప్రొవైడ్స్ ఏ రికార్డ్ టైప్ దట్ రిప్రజెంట్స్ ఏ రో ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో ఉన్న రోని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఏంటి అంటే ద రికార్డ్ కెన్ స్టోర్ అన్ ఎంటైర్ రో ఆఫ్ డేటా సెలెక్టెడ్ ఫ్రమ్ ద టేబుల్. టేబుల్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఎంటైర్ రో ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేయడానికి మనకి ఈ రో టైప్ అనే డేటా టైప్ యూజ్ అవుతుంది. యూజువల్గా this row type are treated like those declared using a database. Okay, example, suppose employee underscore record is declared as a record data type of an employee table. మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎంప్లాయీ అండర్స్కోర్ రికార్డ్ నేమ్, ఎంప్లాయీ టేబుల్ నేమ్, పర్సంటేజ్ రో టైప్. ఓకే, రికార్డ్ నేమ్ ఇలా అనమాట. అంటే ఎంటైర్ రికార్డ్ని మనం రిప్రజెంట్ చేయడానికి, రోని రిప్రజెంట్ చేయడానికి వీ కెన్ యూజ్ ద రో టైప్. దీస్ ఆర్ ద డేటా టైప్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ SQL అండ్ PLSQL. ద నెక్స్ట్ కాన్సెప్ట్ కంట్రోల్ స్ట్రక్చర్. ఓకే, control structure is an essential part of any programming language. It controls the flow of process. ఆల్రెడీ ప్రీవియస్ సెమ్లో మీరు నేర్చుకున్న సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మనం PLSQLలో దీన్ని ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే PLSQL is nothing but ప్రోగ్రామింగ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఎక్స్టెన్షన్ టు SQL. ఆల్రెడీ SQLలో దానికి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కాన్సెప్ట్స్ని ఇన్కార్పొరేట్ చేయడమే మనకి PLSQL. అందులో భాగంగానే మనం ఈ కంట్రోల్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని మనం PLSQLలో యూజ్ చేసుకుంటాము. ఓకే, దిస్ కంట్రోల్ స్ట్రక్చర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ప్రాసెస్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆ ఫ్లో ప్రాసెస్ని కంట్రోల్ చేయడానికి ఈ కంట్రోల్ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. యూజువల్గా కంట్రోల్ స్ట్రక్చర్ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేసాము. ఫస్ట్ వన్ కండిషనల్ కంట్రోల్, ఇటరేటివ్ కంట్రోల్ అండ్ సీక్వెన్షియల్ కంట్రోల్. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ కండిషనల్ కంట్రోల్. కండిషనల్ కంట్రోల్ అంటే ఏంటి, అందులో ఏ టైప్స్ ఉంటాయి, ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ వన్ కండిషనల్ కంట్రోల్. A conditional control structure tests a condition to find out whether it is true or false. Accordingly execute the different blocks of SQL statement. ఓకే, కండిషనల్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని ఆ కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ని, ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. PLSQL programming language provides the following types of decision making statements. Conditional control is generally performed by if statement. ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. యూజువల్గా మనం యూజ్ చేసేది if statement. There are 3 forms of if statement. We already very well known concept in C language. If then statements, if then else statements, if then else if statements. ఓకే, ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాము. It is the simplest form of the if control statement, frequently used in decision making and changing the control flow of the program execution. ఈ if control statement అనేది వెరీ సింప్లెస్ట్ స్టేట్మెంట్. డెసిషన్ మేక్ చేయడానికి, కంట్రోల్ ఫ్లోని చేంజ్ చేయడానికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో మనం ఈ if స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఓకే, the if statement associates a condition with a sequence of statements enclosed by the keywords then and if. ఓకే, ఈ if స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక కండిషన్ ఉంటుంది, దానికి తగ్గ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. దెన్ రాస్తాము, మళ్ళీ స్టేట్మెంట్స్ రాస్తాము, చివరిలో మనం end if అనే దాంతో క్లోజ్ చేసుకుంటాము. If condition is true, the statements get executed, and if the condition is false or null, the if statement does nothing. ఒకవేళ ఇఫ్ కండిషన్ అయితే దెన్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయినా నల్ అయినా ఇఫ్ అనేది ఏమీ చేయదు, నెక్స్ట్ స్టేట్మెంట్స్కి ప్రోగ్రామ్ పాస్ అయిపోతుంది. ద ఫస్ట్ వన్ ఇఫ్ దెన్. ఓకే, ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ కండిషన్. దిస్ ఈస్ ద సింటాక్స్ ఇఫ్ కండిషన్ దెన్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఇఫ్. ఒకవేళ ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే దిస్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ అనేది ఫాల్స్ అయితే కనుక ఇఫ్ క్లోజ్ అయిపోయి దాని తర్వాత ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్
అవుతాయి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. సపోజ్ వీఆర్ టేకింగ్ ద 2 వేరియబుల్స్ A and B. ఇక్కడ ఇఫ్ కండిషన్ A గ్రేటర్ దాన్ B దెన్ హై ఈక్వల్ టు A ఆర్ ఎల్స్ అండ్ ఇఫ్ A గ్రేటర్ దాన్ B అయితే కనుక హై వాల్యూ ఈక్వల్ టు A అని ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ A గ్రేటర్ దాన్ B ఫాల్స్ అయితే కనుక ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోవాలి. దిస్ ఈస్ ద సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ దెన్ ఇఫ్ కండిషన్ దిస్ ఈ సపోజ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఫాల్స్ అయినా నల్ అయినా కానీ మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. ద సెకండ్ వన్ ఇఫ్ దెన్ ఎల్స్. నార్మల్గా మనం ఇఫ్ దెన్ చూసాము. అంటే ఏంటి? ఇఫ్ కండిషన్ ట్రూ అయితే కనుక సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే కనుక ఎండ్ ఇఫ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే దెన్లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్స్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈస్ ద సింటాక్స్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ 1 బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ కండిషన్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ దెన్ ఎల్స్ బ్లాక్లో ఉన్నవి అవుతాయి. ఇది అయిపోయాక ఎండ్ ఇఫ్లోకి వెళ్ళిపోతాం ఆర్ ఎల్స్ బ్లాక్లో ఎగ్జిక్యూట్ అయిపోయినా ఎండ్ ఇఫ్లోకి వెళ్ళిపోతాము. దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఇఫ్ దెన్ ఎల్స్. హియర్ ద ఎగ్జాంపుల్ సేమ్ ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లాగానే ఇఫ్ A గ్రేటర్ దాన్ B అయితే మనం ఏమనుకున్నాం? హై వాల్యూ ప్రింట్ చేయాలి. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే మనం ఇందాక కండిషన్స్ ఏం రాసుకోలేదు. సో ఇప్పుడు ఇఫ్ A గ్రేటర్ దాన్ B దెన్ హై ఈక్వల్ టు A. ఎల్స్ ఒకవేళ A గ్రేటర్ దాన్ B కాకపోతే హై వాల్యూ ఈక్వల్ టు B అని మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ ఎండ్ ఇఫ్. దిస్ ఈస్ ద అనదర్ సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ దెన్ ఎల్స్ అండ్ ఇఫ్. If condition is true then execute the first sequence of statements. If condition is false the else block will get executed. This is the example. The last form of if statement, that is if then else if. Suppose ఇక్కడ ఏమవుతుంది అంటే like in the previous constructions of if we can check only one condition whether it is true or false. There is no provision if you want to check some other condition if the first condition evaluates to false. ఇందాక ఏం చేసాము అంటే ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు ట్రూ అయితే ఒకటి ఫాల్స్ అయితే ఇంకొకటి, అంతేగాని ఇంకొక కండిషన్ చెకింగ్ అనేది మనకి లేదు. ఇందులో ఏంటి అంటే ఎల్స్ ఇఫ్ అనే ఒక కీవర్డ్ యూస్ చేసుకుని ఇంకొక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం రాసుకుంటాము. దట్ ఈస్ కండిషన్ 2. If condition 1 then sequence of statements 1 will get executed. ఇప్పుడు మళ్ళీ కండిషన్ 2 ఒకవేళ ఈ కండిషన్ 1 అనేది ట్రూ అయితే ఇది, ఒకవేళ ట్రూ కాకపోతే then we go with another condition that is condition 2. else if condition 2 then ఇది ట్రూ అయితే ఇది ట్రూ కాదు ఇది ట్రూ కాదు అన్నప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దెన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ దెన్ ఎల్స్లో కండిషన్ 1 ట్రూ అయితే దెన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ 1 ఫాల్స్ అయితే ఎల్స్లో అవుతాయి. ద థర్డ్ ఫామ్లో ఇఫ్ కండిషన్ 1 ట్రూ దెన్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ 1 కనుక ఫాల్స్ అయితే దెన్ వీ గో విత్ ద కండిషన్ 2. ఇది ట్రూ అయితే సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ 2. ఇది కూడా రాంగ్ అయితే అప్పుడు మనం ఎల్స్ బ్లాక్లోకి వెళ్తాము. ద సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ 3 అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. You people are very familiar with these concepts in previous programming language. If statement, these are very easy concepts. The summary for this video is data types which we are used in SQL: numeric, character, boolean, data type. And in PLSQL there are another 3 new data types like boolean, percentage type, percentage, row type. The next concept, control structures. It controls the flow of the execution. In అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే కండిషనల్ కంట్రోల్. ఇందులో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ మనం యూస్ చేస్తాము. అగైన్ దీస్ ఆర్ 3 స్టేట్మెంట్స్: ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ దెన్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్. This is the reference textbook. Thank you.